సుమంగళేయం సుమనోహరం విపరీతనాః. ఆ తప్పట్లు ఒకటే ఉంది. ఒక గురువు సన్మానం ఎంత ఉందంటే విషయంలో ఆనందం వెలుగుతుందా అంటే అది ఎవరు వాయిద్యం వాళ్ళు వాయిస్తారు. భాగదేయమైనం ప్రణయితి బ్రాహ్మణపోషిరేయం బహుబ్రాహ్మణ్యస్య శతమానం భవతి శతాయుష్పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. ధనం ధాన్యం పశుం బహులాభం శత సంవత్సరం దీర్ఘాయుః. చిరంజీవన హరికాయుష్మాన్ భవ, చిరంజీవన హరికాయుష్మాన్ భవ, చిరంజీవన హరికాయుష్మాన్ భవ. శీఘ్రమేన చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ అందరం అలాంటి పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక కొడుకు గాని కూతురు గాని తల్లిదండ్రుల ఆశయాలను ఎలా నెరవేర్చాలా, వాళ్ళ మనసులో ఏముంది అనేది గొప్పగా ఒక కూతురు అయినటువంటి ఆమె వాళ్ళ తండ్రి యొక్క ఆశయాన్ని నెరవేర్చేదానికి నేను వచ్చినప్పుడు అనుకున్నా, ఏంది ఆడమ్మ ఇంత గొప్పగా ఇంతమంది వాళ్ళతో నాట్యం చేస్తానంటే ఆమె మనసులో ఏముందనేది ఇప్పుడు చెప్పింది అనమాట. మా నాన్న యొక్క ఆశ నేను నెరవేర్చడానికి ఈ రోజు ఈ విధంగా ఇక్కడ ఉన్నాను అనే ఒక గొప్ప విషయం ఆమె ఆయన కళ్ళల్లో ఆ నీళ్లను ఆయన యొక్క ఆనందాన్ని ఆమె ఈ విధంగా చూపిస్తుందంటే మనం అందరం కూడా పిల్లలు కానీ ఎవరైనా తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు, మనం మన తల్లిదండ్రుల యొక్క ఆశయాలను ఏ విధంగా నెరవేర్చచ్చు, వాళ్ళ యొక్క మనసులో ఒక భావనను మనం చేసే కార్యక్రమంలో మనం ఏ విధంగా చూపించే ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజు ఇక్కడ చేయడం అనేది మా అందరికి కూడా ఎంతో గుణపాఠం అనమాట. ఇదంతా కూడా ఎక్కడ టీవీలలో కానీ సినిమాలలో కానీ చూస్తే రాదు. ఇక్కడ కళ్ళ ముందు అందరం ప్రత్యక్షంగా చూస్తున్నాము. మా పిల్లలందరం కూడా ఇది గొప్పగా నేర్చుకోవచ్చు. ఆ ఆనంద బాష్పాలు కానీ ఆమెలో ఉండే మా నాన్న యొక్క పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి, ఆయన అడుగుజాడాలని నడవాలనే ఒక గొప్ప విషయం ఇక్కడ అందరం కూడా తెలుసుకోవడం చాలా గర్వంగా ఉంది. చాలా గొప్ప విషయం అమ్మా. మీరు ఇంత గొప్పగా ఇక్కడికి వచ్చి ఒక ఆడమైనా కూడా మీ యొక్క బాధ్యతను గుర్తించి మీరు ఇంత గర్వంగా ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా గర్వించదగ్గ విషయం. చాలా సంతోషం అమ్మా. చాలా థ్యాంక్ యూ. సంవత్సరం నుంచి చేస్తున్నారు. సరోజమ్మ గారు చాలా నేను ముఖ్యంగా నేను బెంగళూరులో ఎక్కడ ఉంటామా, మా మామగారు చెప్తే ఇక్కడ ఒక గొప్ప గుడి ఉంది, ఇక్కడ ఒకసారి మనం అన్నదానం చేస్తే బాగుంటుంది. నిన్న 2 రోజుల కింద మా పిల్లలు కూడా నామకరణం చేసినాము, ఇంట్లో చేద్దామంటే ఎందుకు గుళ్ళో చేస్తే బాగుంటుందనే విషయాన్ని ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఈ వాతావరణం చూసిన తర్వాత నేను ఇక్కడే కొన్ని రోజులు ఉంటే బాగుంటుంది. నేను అడిగాను అంకుల్, ఓపెనెట్ అంకుల్ కూడా, అంకుల్ నేను ల్యాప్టాప్ తెచ్చుకుని ఇక్కడ పని చేసుకుంటే అవకాశం ఉంది అంకుల్ కూడా అడిగాడు అనమాట. ఇంత ప్రశాంతమైన వాతావరణము, అదేవిధంగా ఇంత గొప్ప గొప్ప మనుషులు. సరోజమ్మ గారు కూడా 1 సంవత్సరం రోజుల నుంచి ఇక్కడ ప్రతిరోజు ప్రతి స్వాతి నక్షత్రం రోజు కూడా చాలా గొప్పగా కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా ఈరోజు భజన వాళ్ళు కానీ ఇంత గొప్ప గొప్ప కార్యక్రమాలు అంటే నాకు ఏమనిపిస్తుందంటే నేను బెంగళూరులో ఉన్నా కూడా స్వాతి నక్షత్రం రోజు ఇక్కడ ఉంటే నాకు ఇంకా ఎంతో బాగుంటుందేమో అనే ఒక ఆలోచన అనేది నా మనసులో వస్తుంది అనమాట. ఇంత గొప్పగా ఈ గోపాల్ రెడ్డి అంకుల్ గారు కానీ సూర్యాచారి గారు ఇంత గొప్పగా అన్ని తన భుజాల మీద వేసుకొని బాధ్యతగా ఈ పని చేయడం మన గ్రామం యొక్క అదృష్టంగా భావిస్తాను అనమాట. చాలా గొప్ప విషయం అంకుల్. అంకుల్ నిన్న కలిసినప్పుడు మీకు ఎందుకు అంకుల్ మీరు ఇంత గట్టిగా పట్టుకున్నారు, ఇక్కడ మీకు ఏం వస్తుంది ఇక్కడ చేస్తే నేను అడిగాను అనమాట. నాకేం తెలియదు, నేను మామూలుగా వచ్చిన ఒక భక్తుడిగా అడిగాను, మీరు ఎందుకు ఇంత గొప్పగా చేస్తున్నారు, ఇది మీకు ఏం కలుగుతుంది, ఎవరి స్వార్థం వాళ్ళది, నేను సంపాదించుకుంటే మా పిల్లలు బాగుంటారు, వాళ్ళు బాగుంటారు, వీళ్ళు బాగుంటారు, కానీ మీకు ఇక్కడికి వచ్చి అన్ని వదిలేసుకొని రాత్రి పోలు ఇక్కడ నిలబడి ఎందుకు చేస్తున్నారు అంకుల్ నేను అడిగాను అనమాట. అడిగితే బాబు ఇలా అలా అనుకోకూడదు, చాలా మంది తెలియకుండా మూర్ఖంగా ఆలోచిస్తున్నారు, నాకు చూపించండి. నాకు గుండెకు బైపాస్ సర్జరీ అయ్యింది, హాస్పిటల్లో ఉన్నాను, హాస్పిటల్లో చాలా సీరియస్ గా ఉంటే ఆ దేవుడు మహాదేవుడు అయినటువంటి కాశీరెడ్డి నాయన గారు నాకు ప్రత్యక్షమయ్యి నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉందిరా నాయన, అప్పుడే పడిపోయినావు ఏంటని ఆయన స్వయంగా ప్రత్యక్షమై చెప్పినాడంట. అందుకే నా సంకల్పంతో డాక్టర్ చెప్పినాడంట, తర్వాత కూడా నువ్వు బరువులు ఎత్తద్దండి, ఎక్కువ శ్రమ పెట్టుకోవద్దనే విధంగా డాక్టర్ కూడా చెప్పినా కూడా నా దేవుడు నాకు వెనకున్నాడు కాబట్టి నాకేం కాదనే ధైర్యంతో ఈ రోజు వరకు కూడా ఆయన అనేక బరువులు ఎత్తుతా ఆయన అన్ని తన మీద వేసుకుంటూ ఆ రోజుకు
అన్నదానం కార్యక్రమంలో ఏ ఒక్కటి తక్కువ కాకుండా ఏ ఒక్కరు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అన్ని ఆయన భుజాల మీద వేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ప్రతి ఒక్కరికి కూడా ఈ కన్నెలూరు గ్రామంలో కానీ జమ్మలగూడ చుట్టుపక్కల ఉండే గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి, ఆ దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలనే ఉద్దేశంతో చాలా గొప్పగా ఆయన ఆరోగ్యం బాగైనప్పటికీ అదేవిధంగా అంత పెద్ద సర్జరీ అయినప్పటికీ ఆయన ఈ కార్యక్రమాన్ని రోజు రోజుకు దినదినాభివృద్ధి. నిన్ననే ఇక్కడ 3 లక్షలు పెట్టి ఇక్కడ షెడ్ ఇచ్చారు. ఇక్కడ కార్యక్రమం అనేది మాకు చాలా మిగిలింది. కాబట్టి మనందరం కూడా దీని ఒక ఆశయంగా కర్తవ్యంగా భావించి ఎంతో మంది నారీ మండలు మహిళా మండలి ఇంత గొప్ప వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ సంకల్పం అనేది తొందరలోనే నెరవేరుతుందని మనసారా ఆ కాశీరెడ్డి నాయుడిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ఓపిరెడ్డి గారికి, నారాయణాచార్య గారికి, అదేవిధంగా గొప్ప పూజారి గారైనటువంటి ఈ రోజు నేను ఎన్నో పూజలు చూశాను, ఎన్నో కార్యక్రమాలు చూశాను, ఎన్నో చోట పూజల్లో పాల్గొన్నా కానీ ఇలాంటి పూజారి ఇంతవరకు నాకు ఫోటో తీసేది అర్థమైందా? మిమ్మల్ని ఏదో ఉద్దేశపూర్వకంగా కూర్చోబెట్టి నిలబెట్టినారు. చూడమ్మా, కళాకారులకు కావాల్సింది అయ్యా భక్తులు లేచి నిలబడబడి కావాల్సిన గారికి కళాకారులకు సన్మానం జరిగినప్పుడు కళలకు అధిపతి అయినటువంటి ఆ కళాకారుల సరస్వతి దేవి ఎట్లా ఉంటుందంటే నిండు పున్నమి వెన్నలాగా ఉంటుంది. అంటే చుట్టూ జనాలు గుమించులు ఉన్నారని ఎన్నికల పైన కేవలం వారి భక్త బృంద సభ్యులు మాత్రమే ఉండాలా. భక్తులు ముందుకు రావాలి. భక్తులు అందరూ వాళ్ళలో ఉండకూడదు. అమ్మా భజన చేసేవాళ్ళు మాత్రమే వినాలా, అంటే కోలాడు వాళ్ళు మాత్రమే వినాలా. మిగిలిన వాళ్ళందరికీ ముందు అమ్మ రాగోరుగా విభూతి ధారణ, గంధధారణ, ధారణ వీటన్నిటికన్నా పవిత్రమైంది జలము ప్రోక్షణ. ఎందుకంటే కళాకారులు చప్పట్లు కొట్టినా వారి యొక్క శరీర అవయవాలన్నీ కదిలేటప్పుడు చెమట బిందువు కారుతా ఉండాలి. ఆ చెమట బిందువు పవిత్రమా అపవిత్రమా? పవిత్రమే స్వామి. ఆ పవిత్రం నడిచినటువంటి స్థలం. అందున మహాకుంభమేళ జరిగే మన భారతదేశంలో ఇటువంటి కళామతులకు ఏమిచ్చినా కూడా తృణపాయమే. అంటే దానికి ఇంత అంతని వచనీయం కానటువంటి అపం సవాహ్యంతర సుజే అమ్మలందరూ పలకండి. పుండరీకాక్షాయ 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 పుండరీకాక్షాయ. ఈ 3 పేర్లు 3 సార్లు ఒకే నామాన్ని చదివితే ఈ నాభి స్థానం దగ్గర ఉన్నటువంటి నవధారంలో 72,000 నాడులన్నీ కూడా ఆ ముడిపడినటువంటి ముడి ఓపెన్ అయితే జీవితంలో రోగం అంటూ రాదు. ఆ రోగం రాకుండా ఉండేదానికోసమే మనం అందరం చేసేది. నీళ్ళు తల్లండి మా అందరి కదా అందరు క్లాసులు ఉన్నాయి కదా. అది కేశవాయ నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. కొత్త వస్త్రములు ధరింపయ్యాలా. అభి వస్త్ర శుభసనాలదేన శుశ్రూయమానః అభి చంద్రవర్తవేనో హిరణ్యావృచ్చద్రజనో దేవసోమః చరణం సుమంగళేర్యం సుమనోహరం విపరీతనాః. ఆ తప్పని ఉండలేదు. అది ఒక గురువుకు సన్మానం ఎంత ఉందంటే ఆనందం నిర్మించాలంటే అది అర్థమైనా ఎవరు వాయించే వారు వాయించాలి. ఆయం కీర్తిం ప్రజాం దర్భామహన్యస్యః శతమానం భవతి సదాయస్తురుషస్యేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. ధనం ధాన్యం పశుం బహులాభం శత సంవత్సరం దీర్ఘమాయో చిరంజీవినః దీర్ఘాయుష్మాన్ భవ శీఘ్రమేణ అఖండ షోడశకళా ప్రాప్తిరస్తు. తథాస్తు తథాస్తు తథాస్తు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషయే భవయోగినాం నిలయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఇక్కడ మీరందరి సమక్షంలో మీ గురువు గారికి ఎందుకు సన్మానం కలిగిందంటే
కాబోయే భావి పాత్ర తండ్రిది, మూడో పాత్ర గురువుది, నాలుగో పాత్ర దైవం. కాబట్టి దైవం దగ్గర వాళ్ళు ఎవరి దగ్గర వాళ్ళు ఫస్ట్. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఇంట్లో విద్రాంతులతోనే మాతృపితృభ్యామి నమః అని అన్నా మీకు అన్ని విద్యలు వచ్చినట్టే. గురు దేవాలయాన్ని పోయి దండం పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. జై శ్రీరామ్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సూర్యాచారి గారికి మేము ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఎక్కడైనా కానీ మీరు ఫస్ట్ మొదటగా కీర్తించాల్సిన ఆలయ ధర్మకర్త సూర్య ఓపులరెడ్డి, ఆయన పేరు భూమిరెడ్డి ఓపులరెడ్డి గారికి అందరికి ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. శ్రీ చౌడేశ్వరి కోలాట బృందం కన్నూరు నుంచి వచ్చిన మా టీం అందరూ మేము నృత్యం చేసిన తర్వాత అందరూ మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నందుకు అందరికీ మేము రుణపడి ఉంటాము. అలాగే మా నాన్నకు ఎందుకు సన్మానం చేశారని మీరు అనుకోవచ్చు. ఒకటి నేను చెప్తున్నాను, మా నాన్న వచ్చేసి ఇంతకు ముందు అంటే ఆయన వయసులో చెక్కబదిన గురువు అన్నమాట. అందుకు ఆయన తర్వాత ఎవరూ లేరు అని ఆయన బాధపడేవాడు. అందుకు ఆయన కోసము నేను ఇది నేర్చుకున్నాను. అందరికీ ధన్యవాదాలు. మాది రాజపాలపడము కూడూరు. నేను ఇక్కడ చేరి 40 ఏళ్ళు అవుతాను. 40 ఏళ్ళ నుంచి నా బిడ్డలు కొడుతున్నాను. నా బిడ్డలు నా మాదిరి నేను అన్ని పర్యాప్తం నేను అడిపని చెప్పినాను, అడిపని నేర్చుకున్నాను. రాబన్న వస్తానని మీకు గుర్తుంటుంది. వాళ్ళకి అడిపని నేర్చుకొని అడిపని పల్లెలు కూడా చెప్పాను. ఇప్పుడుగా పల్లెకాడి పల్లె అంటే నాకు ఇష్టం. అయితే కూర్చోలేక అని చూడండి నాకు మాట్లాడి ఏదో మనకు దేవుడు చేయడానికి మాట్లాడతాను. అదే బట్టి నాకు 3 మనవరాలు ఉన్నారు. ఇద్దరికి ఒకటి కొడుకు ఇద్దరు క్యాష్ నేర్పుతా. ముగ్గురు క్యాషియో ప్లేయర్స్. ముగ్గురు క్యాష్ దేవుని కూడా మరి ఏం చేయాలి.